गुड मॉर्निंग बच्चे। आज मैं आपको फिफ्थ क्लास सेकंड लेसन का नाम क्या है? ऊंट और गीदड़। Yesterday we learned about the second lesson, first para. See this second lesson name ఏంటి? ऊंट और గీదड़. ऊंट और गीदड़ means English లో ఏం మీనింగ్? The camel and the jackal. ऊंट means camel, గీదड़ means jackal. అండ్ లెసన్లో వచ్చే న్యూ వర్డ్స్: जंगल, तरबूज, दोस्त, किसान, पिटाई, डर, आवाज. जंगल मीन्स फॉरेस्ट, अडवी. तरबूज मीन्स వాటర్ మిలన్ ఫ్రూట్ తెలుసా కదా మీ అందరికి. అండ్ దోస్త్, ఫ్రెండ్. ఎవర్ ఫ్రెండ్స్? ऊंट और गीदड़. Camel and jackal, two friends. కిసాన్, ఫార్మర్ ఎక్కడ ఉండేవాడు? ఫార్మర్ అనేవాడు వాటర్ మిలన్ తోటలో ఉండేవాడు కదా. పిటాయి మీన్స్ పనిష్మెంట్. డర్, ఫియర్. ఆవాజ్, సౌండ్. వాట్ అబౌట్ ద సౌండ్? See this first प्यारा. नदी के किनारे एक जंगल था, उस जंगल में ऊंट और गीदड़ रहते थे. నది దగ్గర ఎవరు ఉండేవారు? ఒక నది ఉండేది ఈ లెసన్లో. అయితే ఈ నదిలో ఒక అడవి ఉండేది. नदी के किनारे एक जंगल था, उस जंगल में ऊंट और गीदड़ रहते थे. ఈ అడవిలో ఎవరు ఉండేవారు? ऊंट और गीदड़. कैमल అండ్ జాకిల్ ఇద్దరు ఈ రెండు యానిమల్స్ ఉండేవి. ఇవేంటి? రెండు యానిమల్స్. दोनों दोस्त थे. ఇవి రెండేంటి? ఫ్రెండ్స్. नदी के दूसरे किनारे पर तरबूजे का खेत था. कैमल అండ్ జాకిల్ ఎక్కడ ఉండేవారు? ఫారెస్ట్లో. అయితే ఈ నది ఉంటుంది కదా, నదికి అటు సైడ్ ఏమో అడవి ఉండేది, తోట ఉండేది. ఏ తోట? तरबूज, वाटर मिलन. नदी के किनारे खड़ा हो जाता और तरबूजा ताकता रहता. तरबूजे को देखकर उसका मन लालचाता. वह सोचता, तरबूज कैसे खाऊं? नदी में पानी गहरा है, मैं छोटा हूँ, नदी पार कैसे जाऊँ? జాకెలేమని ఆలోచించేస్తుండే డైలీ. నేను వాటర్ మిలన్ నాకు తినాలనిపిస్తుంది, నది దాటి ఎట్లా వెళ్ళాలి అని చూసుకుంటూ అట్లనే ఆలోచించుకుంటూ ఐడియా చేసుకుంటూ నిలబడేవాళ్ళు. ఎందుకు? అక్కడ నదిలో ఎలా ఉంటాయి? వాటర్ ఫుల్ ఉంటాయి కదా. నేను చిన్న ఉన్నా, అది దాటి ఎలా వెళ్ళాలి అని చూసేవాడు. एक दिन गीदड़ ने अपने दोस्त ऊंट से कहा, दोस्त उस तट पर तरबूजे का खेत है. Once upon a time ఏమైంది? వన్ డే దోస్త్, ఎవరి ఫ్రెండ్? దోస్త్ అంటే ఎవరు? ఫ్రెండ్. ఎవరెవరు ఫ్రెండ్స్? కెమల్ అండ్ జాకెల్. వీళ్ళిద్దరు ఏమని మాట్లాడుకుంటున్నారు? హమ్ రాత్ కో నదీ పార్ చలే. మనం ఒకరోజు నైట్కి ఇటు నది దాటి మనం తోటలోకి వెళ్ళి వాటర్ మిలన్స్ అన్ని తినేద్దాం అని చెప్పుకుంటున్నాడు. నైట్కి ఎందుకు వెళ్తారు? ఫార్మర్ పడుకుంటాడు, కిసాన్ అనేవాడు నిద్ర వస్తుంది కదా, పడుకుంటాడు. అప్పుడు మనం సైలెన్స్గా వెళ్ళి అన్ని తొందరగా తినేసి వద్దామని ఇద్దరు చెప్పుకుంటున్నారు. अंत हमें किसी का डर भी नहीं होगा. ऊंट ने गीदड़ की बात मना ली. ఏమైంది? నైట్కి అయితే ఎవరు మనల్ని పట్టుకోరు, కొట్టారు. మనం మంచిగా వెళ్ళి ఎవరి భయం లేకుండా వాటర్ మిలన్ తినేసేద్దాం అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ प्यारा. रात होते ही गीदड़ ऊंट की पीठ पर बैठ गई. दोनों नदी पार करके खेत में आ गए. ఏమైంది? నైట్ కాగానే రాత్రి అయిందిగా, చీకటి అయింది. అయితే క్యామెల్ ఎలా ఉంటుంది? బాగా హైట్గా ఉంటుంది. జాకెల్ ఏమో చిన్న ఉంటుంది కదా.
వాటర్లో అయితే అది కొట్టుకపోతుంది, వాటర్ దాటి వెళ్తే నది నుండి. नदी पार करके खेत में आ गए. गीदड़ ने क्या करा, జాకెల్ ने క్యామెల్ బాగా హైట్ ఉంటుంది కదా, దాని వీపు పైన ఎక్కి జాకెల్ ఆ నది దాటి వెళ్దామని కూర్చున్నారు ఇద్దరు. అండ్ दोनों नदी पार करके खेत में आ गए. वहाँ किसान सो रहा था. ఇద్దరు నది దాటి ఆ తోటలోకి వెళ్ళిండ్రు. అయితే కిసాన్ ఏం చేసిండు, పడుకున్నాడు. गीदड़ जल्दी जल्दी तरबूजे खाने लगा. गीदड़ का पेट छोटा होता है इसलिए जल्दी भर गया. గీదడ ఎలా ఉంటుంది, జాకెలేమో చిన్న స్మాల్ ఉంటుంది. వాటర్ మిలన్ పోగానే తొందరగా ఆకలైంది కదా, తొందరగా తినేసింది. అయితే క్యామెల్ ఏమో బాగా పెద్ద ఉంటుంది, దాని కడుపు కూడా పెద్ద ఉంటుంది కదా. गीदड़ बोला मुझे भूख लगी है. ऊंट ने कहा तेरी भूखी से किसान जाग जाएगा. అయితే జాకిల్కి ఏమైంది, ఫుల్ తినేసింది కదా, అయితే ఎక్కిళ్ళు తగిలినాయి, హుక్ అంటున్నాడు. నీ సౌండ్తోని నీ వాయిస్తోని క్యామెల్ ఏమని చెప్తుంది జాకెల్కి, నీ వాయిస్తోని ఫార్మర్ రైతులు వేస్తాడు వద్దు అని చెప్పుకుంటున్నారు ఇద్దరు. इसलिए चिल्लाना मत, अभी मेरा पेट नहीं भरा है. నీ సౌండ్తోని నీ ఎక్కిళ్ళతోని ఫార్మర్ లేస్తాడు, వద్దు నీకు ఎక్కిళ్ళు తలగనీయకు, నా కడుపు ఇంకా నిండలేదు అని ఎవరు చెప్తున్నారు, క్యామెల్, ऊंट. गीदड़ नहीं माना, वह एक झंडी के पीछे छिप गया और जोर देर से हुआ की आवाज निकालने लगा. उसकी आवाज सुनकर किसान जाग गया. ఏమైంది, గీదడికి బాగా ఎక్కిళ్ళు వస్తున్నాయి. అయితే ఏమని చెప్తుంది, అది చెట్టు వెనుక దాక్కొని గట్టిగా సౌండ్ చేసుకుంటే हुआ की आवाज निकालने लगी, ఇలా సౌండ్ చేస్తుంది. उसकी आवाज सुनकर किसान जाग गया. तरबूजा खेत देख उसने ऊंट की खूब पिटाई की. तरबूजा खाते देखा उसने ऊंट की खूब पिटाई की. ఈ సౌండ్ చేస్తుంది కదా, జాకెల్ ఎట్లా చేస్తుంది, హూ అని సౌండ్ చేస్తుంది కదా. ఆ వాయిస్కి ఫార్మర్ లేచి ఏం చేసిండు, క్యామెల్ని ఫుల్ కొట్టిండు. ऊंट भाग कर नदी के किनारे आ गया. गीदड़ पहले ही वहाँ खड़ा था. गीदड़ ने माफ़ी मांगी. ऊंट कुछ नहीं बोला. गीदड़ उसकी पीठ पर सवार हो गया. ऊंट नदी पार करने लगा. दोनों नदी के बीचों बीच पहुंच गए. ऊंट बोला मुझे अब लुटी आ रही है. ఇప్పుడేమైంది వినండి. ఇక్కడ రైతు ఏం చేసిండు, కిసాన్ ఏం చేసిండు, ఊంట్ ఈ క్యామెల్ని కొట్టిండు కదా, మీరు వాటర్ మిలన్ మొత్తం తినేస్తున్నారని కొడితే ఏం చేసిండు, తొందరగా రన్ చేసి ఆ నది దాటి వెళ్ళడానికి ఉరుకుతున్నారు. అయితే అక్కడనే జాకెల్ కూడా ఉంది కదా, దానిపైన ఎక్కేసి నది నుండి వెళ్తున్నారు. వెళ్ళగా ఏమైంది, ఫుల్ తినేసింది కదా ఎవరు, క్యామెల్ ఏం తింది, వాటర్ మిలన్స్. ఆ వాటర్ మిలన్స్ ఫుల్ తింది కదా, అయితే దానికి నిద్ర వస్తుందని అది చెప్తుంది. గీదड़ बोला मैं डूब जाऊंगा. ऊंट ने कहा खेत में तुझे भूखी लग रही थी, यहाँ मुझे
लग रही है। गीदड़ ने बहुत मना किया, लेकिन ऊंट नहीं माना। ऊंट लुट लुटी करने लगा। गीदड़ ऊंट की पीठ से लुढ़क गया और डूब गया. ఏమైంది ఇక్కడ? పుల్లు తింది కదా ఎవరు? క్యామెల్. అయితే ఇక్కడ జాకిల్ దానిపైన ఎక్కింది. అయితే ఎంత వద్దు అన్నా కానీ దానికి నిద్ర వస్తుంది, నేను పడుకుంటా అని అది అంటుంది. క్యామెల్ పైన ఏమెక్కింది? జాకిల్. నేను మధ్యాహ్నం పడిపోతా నదిలో, నువ్వు పడుకోకు అనుకుంటే చెప్తుంది. నీకేమో ఇక్కిళ్ళు వచ్చినాయి, నాకేమో ఇప్పుడు నిద్ర వస్తుంది అని చెప్పుకున్నారు ఇద్దరు. ऊंट की पीठ से लुढ़क गई और डूब गई. క్యామెల్ పైన ఎక్కింది కదా ఈ జాకెల్. అయితే దానిపైన ఎక్కి నది దాటుతున్నారు కదా. అయితే క్యామెల్కి నిద్ర రాగానే అది పడిపోయింది. అయితే ఇది జాకెల్ ఏమో వాటర్లో పడి మునిగిపోయింది. అండ్ రిపీట్ వన్స్ అగైన్ రీడింగ్. సీ దిస్ పేజ్ నెంబర్ 5 అండ్ ఫింగర్. నేను లెసన్ రీడింగ్ చేస్తా, వినండి. नदी के किनारे एक जंगल था. उस जंगल में ऊंट और गीदड़ रहते थे. दोनों दोस्त थे. नदी के दूसरे किनारे पर तरबूजे के खेत थे. गीदड़ रोज नदी पार जाता था. नदी के किनारे खड़ा हो जाता था और तरबूजे को ताकता रहता. तरबूजे को देखकर उसका मन ललचाता रहता. वह सोचता था, तरबूजा कैसे खाऊं? नदी में पानी गहरा है, मैं छोटा हूँ, नदी पार कैसे जाऊं? एक दिन गीदड़ ने अपनी दोस्त ऊंट से कहा, दोस्त, उस तट पर तरबूजे का खेत है, क्यों न हम रात को नदी पर चले और जी भरकर तरबूजा खाए. उस समय किसान भी गहरी नींद में सोए होंगे. अंत हमें किसी का डर भी नहीं होगा. ऊंट ने गीदड़ की बात मान ली. रात होते ही गीदड़ ऊंट की पीठ पर बैठ गया. दोनों नदी पार करके खेत में आ गए. वहाँ किसान सो रहा था. गीदड़ जल्दी तरबूजा खाने लगा. गीदड़ का पेट छोटा है, इसलिए जल्दी भर गया. गीदड़ बोला, मुझे भूख लगी है. ऊंट ने कहा, तेरी भूख से किसान जाग जाएगा, इसलिए चिल्लाना मत, अभी मेरा पेट नहीं भरा है. गीदड़ नहीं माना. वह एक झाड़ी के पीछे छिप गया और जोर से हुआ हु की आवाज निकालने लगा. उसकी आवाज सुनकर किसान जाग गया. तरबूजा खाते देख उसने ऊंट की खूब पिटाई की. ऊंट भागकर नदी के किनारे आ गया. गीदड़ पहले ही वहां खड़ा था. गीदड़ ने माफी मांगी. ऊंट कुछ नहीं बोला. गीदड़ उसकी पीठ पर सवार हो गया. ऊंट नदी पार करने लगा. दोनों नदी के बीचों बीच गए. ऊंट बोला, मुझे अब लुटलुटी आ रही है. गीदड़ बोला, मैं डूब जाऊंगा. ऊंट ने कहा, खेत में तुझे भूखी लग रही थी, यहाँ मुझे लुटलुटी लग रही है. गीदड़ ने बहुत मना किया, लेकिन ऊंट नहीं माना. ऊंट लुटलुटी करने लगा. गीदड़ ऊंट की पीठ से लुढ़क गया और डूब गया. सी దిస్ పిక్చర్. ఇక్కడ ఏమైంది?
క్యామెల్ పైన జాగల్ ఎక్కింది కదా, అయితే దీనికి నిద్ర రాగానే దీనికి నిద్ర వస్తుంది కదా క్యామెల్కి, అయితే దీనికి పడుకుంటా అని చెప్తే ఏమైంది, ఇప్పుడు జాకెల్ ఇట్లా కింద పడిపోయి వాటర్లో మునిగిపోతుంది నదిలో. చూస్తున్నారు కదా. ఈ లెసన్ నేను ఇప్పుడు చెప్పింది రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. లెసన్ ఏమిటి? ఓంట్ అవర్ గీదర్, క్యామెల్ అండ్ జాగల్. థ్యాంక్ యూ.